అసలు దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? దేవుని పాదాల చెంత కొంత సమయాన్ని ప్రార్థించారా? అవునండి, ప్రతిరోజు కూడా దేవాది దేవుని ప్రార్థన ద్వారా మనము కలుసుకోవచ్చు. ప్రార్థన దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని కలిగిస్తుంది. ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థన మన అవసరతలన్నిటిలో దేవుని సహాయము అందేలా చేస్తుంది. కనుక మనం భయపడొద్దు. విశ్వాసంతో ప్రతిరోజు కూడా మన అవసరతలన్నీ కూడా దేవాది దేవునికి తెలియపరచాలి. మనకు భయం కలిగినప్పుడల్లా దేవుని ఆశ్రయించుట మనకెంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 56వ కీర్తన 3వ వచనం అంటుంది, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నారు. అవునండి, ఈ లోకములో ఎంతోమంది భయంతో జీవిస్తున్నారు. ప్రతి మనిషి ఏదో ఒక భయాన్ని కలిగి జీవిస్తూనే ఉన్నారు. ఈ జీవితంలో అనేకమైన పోరాటాలు, సమస్యలు ఉంటాయి. మనము భయపడవద్దు. వాటన్నిటిని జయించే శక్తి మన దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించండి, దేవుని స్తుతించండి, ధైర్యంగా ఉండండి. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అంటుంది, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. అవును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన భయపడనని దావీదు తెలియపరుస్తున్నాడు. దావీదు దేవుని యందు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రార్థించి ధైర్యాన్ని పొందుకుంటున్నాడు. మనం కూడా విశ్వాసంతో ప్రార్థించి ధైర్యాన్ని పొందుకోవాలి. మన దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు కలిగిన భయాలన్నింటిలో ఒకరిని విడిపిస్తాడు. గొప్ప ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. సమస్యలన్నిట్లో జయము తప్పక అనుగ్రహిస్తాడు. మన చీకటిని పారదోలి మన జీవితాల్లో వెలుగును ప్రసాదిస్తాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో ప్రార్థించి దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతులుగా కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.